ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు పూర్తయినా విద్యార్థులకు ఇప్పటికే యూనిఫామ్లు అందకపోవడం బాధాకరమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం వెంటనే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫామ్ల పంపిణీ పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందించే గుడ్డుకు అదనంగా ₹2 పెంచి భోజన నాణ్యతను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా వెంటనే చర్యలు తీసుకొని యూనిఫామ్ల పంపిణీ పూర్తి చేయడంతో పాటు మధ్యాహ్న భోజన పథకానికి తగిన నిధులు కేటాయించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇవాళ మార్కెట్లో ఒక గుడ్డు ₹8 దొరుకుతుంది. మధ్యాహ్న భోజన పథకం వాళ్లకు ప్రభుత్వం నుంచి ఇవాళ ₹6 ఇస్తూ ఉన్నారు. మరి ₹2 డిఫరెన్స్ ఆ పేద వంట వండేటటువంటి వాళ్ళు ఎట్లా మరి వాళ్ళు ఆ డిఫరెన్స్ బేర్ చేస్తారు? ఇవాళ మన రాష్ట్రంలో దాదాపుగా 3 రోజులు వారంలో గుడ్లు పెడతా ఉన్నాం. కానీ కర్ణాటకలో పిల్లలకి ఆల్మోస్ట్ 5 days ఎగ్స్ పెడతా ఉన్నారు. మరి అట్లాంటిది మీరు ఎందుకు ప్లాన్ చేస్తలేరు? మీరు బ్రేక్ఫాస్ట్ ఇస్తామని చెప్పినారు, ఎక్కడ కూడా ఇంతవరకు దాని ఊసులేదు, ఎక్కడ కూడా స్టార్ట్ అవ్వలేదు ఆ పథకం. ఇంకొకటి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కిట్ ఇస్తామన్నారు, మరి ఆ కిట్ ఎప్పుడు వస్తుందో అర్థమైతలేదు. కాబట్టి సత్వరమే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రభుత్వం వెంటనే స్కూల్ డ్రెస్సులు ఇవ్వాలి, కిట్స్ ఏదైతే ఇస్తామన్నారు ఇవ్వాలి. మధ్యాహ్న భోజన పథకం వాళ్ళకు ₹2 ఖచ్చితంగా ఎగ్కి రేటు పెంచి ఇవ్వాలి. వాళ్ళకి ఇదివరకు పెంచుతామన్నటువంటి జీతాలను కూడా పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, మీరు ఏదైతే ఒక పథకం ప్రకారం కంప్లీట్గా ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని అనుకుంటున్నారో